హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా కథలు విన్నాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలాగే నా ప్రజెంటేషన్కి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ముచ్చర్ల రజని శకుంతల్ గారు రాసిన విరజ నావెల్ ఆఖరి భాగం నా మాటల్లో వినిపిస్తున్నాను. విరించి ఆలోచనలో పడ్డాడు. వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. కానీ తను విరజ మనసు దగ్గరలోనే ఉన్నాడు. భౌతికంగా తను దూరంగా ఉన్నాడు. విరజకే కాదు, చాలా ఫీలింగ్స్ కూడా దూరంలో ఉన్నాడు. ఈ ప్రపంచంలో డబ్బు చాలా వాటిని దూరం చేస్తుంది అని, ముఖ్యంగా ఫీలింగ్స్ని దూరం చేస్తుంది అని అతనికి ప్రాక్టికల్గా తెలిసి వస్తుంది. ఎందుకు చాలామంది సంపాదన కోసం ఎక్కడెక్కడికో వెళ్తారు. ఓ మనిషి బతికేందుకు ఎంత డబ్బు కావాలి? లగ్జరీగా బతకాలన్నా ఎంత కావాలి? లక్షలు, కోట్లు, మిలియన్స్ రూపాయలు, దీనార్స్, రూబిళ్ళు, డాలర్లు ఏవి కావాలి? ఎంత కావాలి? పిడికెడు సంతోషం, గుప్పెడు అనుభూతి కోసం ఎంతని వెచ్చించాలి? జానెడు పొట్ట కోసం ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి? దుస్తుల కోసం ఎంతని ఖర్చు చేయాలి? ఆడంబరాలకు ఎంత అవుతుంది? తన మనుషులు, తన ఫీలింగ్స్ ఇవేమీ అక్కర్లేకుండా యాంత్రికంగా బతకడమే జీవితమా? అతనిలో అంతర్మథనమో ఆత్మ విమోచనో కానీ తన ఫీలింగ్స్కి ఓ జీవిత సత్యాన్ని ఇతరులకు చెప్పాలనే సంకల్పమో కానీ విరించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం మంచిగా ఆలోచింపచేస్తుంది, మరెందరినో ఆనందింపజేస్తుంది. డోర్ బెల్ శబ్దం విని సోఫాలోంచి లేచింది ఉత్కళ. భర్త సూపర్ మార్కెట్కి వెళ్ళి అరగంట కూడా కాలేదు. ఇంత ఉదయమే ఎవరై ఉంటారు? తాను రాత్రంతా మూడాఫ్లో ఉన్న విషయం గమనించి తనని ప్లీజ్ చేయటానికి భర్తగానే తిరిగొచ్చాడా? ఆ ఆలోచన ఆమెకు నవ్వు తెప్పించింది. అంత త్వరగా మారే మనిషి అయితే తన బతుకు ఎందుకిలా అయిపోతుంది? అయినా ఆమెకు ఇప్పటికీ డౌటే. భర్త మంచివాడా చెడ్డవాడా? మంచి చెడ్డవాడా? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే మరోసారి డోర్ బెల్ మోగింది. ఉత్కళ లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఓ అపరిచిత స్త్రీ. హలో, నా పేరు విరజ అంది 2 చేతులు జోడించి విరజ. అప్రయత్నంగా తన 2 చేతులు జోడించింది ఉత్కళ. నేను సూపర్ మార్కెట్లో పనిచేస్తాను అంటూ తన గురించి క్లుప్తంగా చెప్పింది. రండి కూర్చోండి అంటూ సోఫా చూపించింది. విరజ సోఫాలో కూర్చొని ఆ ఇంటిని పరిశీలనగా చూసింది. చాలా పొందిగ్గా ఉంది ఆ ఇల్లు. గోడలకు ఉత్కళ, త్రీనాథ్ కలిసి దిగిన ఫోటోలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నాయి. నేను కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్ళబోయింది ఉత్కళ. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, మీతో ఓ 10 నిమిషాలు మాట్లాడదామని వచ్చాను. నాతోనా? ఏ విషయం? ప్రమోషన్ ఏమైనా కావాలా? జీతం పెంచాలా? నవ్వి చెప్పింది విరజ. సొంత వ్యక్తిత్వంతో, నా మేధస్సుతో నేను ఏదైనా సాధించుకుంటాను కానీ అలాంటి ఫేవర్లేమి నాకేమీ అక్కర్లేదండి. మరి? ఉత్కళ సందిగ్ధంగా అడిగింది. నేను చెప్పే ప్రశాంతంగా వినండి, ఆవేశానికి లోను కాకండి విరజ అంది. ఉత్కళకు ఉత్కంఠగా ఉంది. విరజ చెప్పసాగింది. ప్రతి భార్య తన భర్త శ్రీరామచంద్రుడు అని నమ్ముతుంది, లేదా శ్రీరాముళ్లా ఉండాలి అని అనుకుంటుంది. కానీ ప్రతి మగవాడు తను శ్రీరాముళ్లా ఉండకపోయినా పర్లేదు కానీ రావణుళ్లా ఉండకపోతే చాలు అనేది నా ఫీలింగ్. రావణుడు కూడా పరస్త్రీని ఆశించాడే కానీ బలవంతంగా ఆమెను పొందలేదు. ఇప్పుడు ఈ విషయాలు నాకెందుకు చెప్తున్నట్లు అడిగింది ఉత్కళ. మరొకరైతే ఘాటుగా ప్రశ్నించేది కానీ విరజ బిహేవియర్, మాట తీరు, ఆమెలోని హుందాతనం చూస్తే తనకన్నా ఎంతో ఎత్తులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నేను మీ వారి గురించి, అదే త్రినాథ్ గారి గురించి మాట్లాడటానికి వచ్చాను. ఆయన గురించి నాతో ఎందుకు మాట్లాడటం? ఆయన గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. అంటే ఆయనలో మీరు శ్రీరామచంద్రుడినే చూస్తున్నారో గొప్ప భర్తనే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం ప్రతి స్త్రీలో తన కోరికలు తీర్చే ఓ బొమ్మనే చూస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే మీ ఆయన ఉమనైజర్. అంతకన్నా 100 మెట్లు దిగిన దిగజారిపోయిన వ్యక్తి స్పష్టంగా చెప్పింది విరజ. ఉత్కళ ముఖం ఎర్రబడింది. విరజ ఉత్కళ వైపు తిరిగి, మిమ్మల్ని హర్ట్ చేస్తే సారీ. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన చేసే ప్రతి పనికి మీరు మూల్యం చెల్లించినా చెల్లించకపోయినా అవమానాలు మాత్రం మీరు భరించాలి. ఈ మధ్యే ఓ పెద్ద అధికారి అమ్మాయిలను కొరతల గురించి అడిగి పత్రికలకు ఎక్కాడు.
అతనికి జరిగిన అవమానం ఎలా ఉన్నా కానీ అతని భార్య మానసిక స్థితి ఆలోచించండి. ఏ తప్పు చేయకపోయినా అలాంటి భర్తకు భార్యగా ఎంత అవమానం. అతడికి బుద్ధి చెప్పటం సమస్య ఏమీ కాదు, కానీ అతడిని తాకే చెంపదెబ్బ మీ మనసుని కూడా తాకుతుంది. వీలైతే ఆయన్ని మార్చే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడి వరకు ఎందుకు వచ్చానంటే, రేపు మీ వారు హద్దు మీరటం వల్ల నేను సహనం కోల్పోవాల్సి వచ్చినప్పుడు, అయ్యో అతని మూలంగా మీకు అవమానం జరిగింది అనే గిల్టీ ఫీలింగ్ నాకు ఉండద్దు. ఒకవేళ పరోక్షంగా మీకు అలాంటి అవమానం ఎదురైతే నన్ను క్షమించండి. అది నిస్సహాయ పరిస్థితుల్లో నేను చేయవలసి వచ్చింది అనుకోండి. చేతులు జోడించి చెప్పింది విరజ. ఒక్క క్షణం స్తబ్దంగా ఉండిపోయింది ఉత్కళ. విరజ వెళ్లే వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది. తను ఊహించిందే నిజమైంది. సోఫాలో కూలబడింది ఉత్కళ. సూపర్ మార్కెట్లో శ్యామ్ వెజిటబుల్ సెక్షన్లో మధుమతిని చాలాసార్లు చూశాడు. వచ్చినప్పుడల్లా పావు కేజీనో అర కేజీనో ఎక్కువ ఇచ్చేవాడు. మధుమతికి శ్యామ్ నచ్చేశాడు. కాత్యాయని ఇదంతా గమనిస్తూనే ఉంది. పడ్డాడు బుట్టలో అనుకుంది. ఆ రోజు విరజ సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసరికి అత్తగారు ఎదురుగా ఉంది. అత్తయ్య మీరా? మీరిక్కడా? ఎంతసేపు అయింది వచ్చి? విరజ ఆశ్చర్యం ఆనందం కలిసిన గొంతుతో అడిగింది. 20 నిమిషాలైంది చెప్పింది వేదవతి. లోపలికి రాకపోయారా? ఏదైనా పని మీద వచ్చారా? అవును, మధ్యలో నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని వెయిట్ చేశాను. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావా? మందలింపుగా అడిగింది వేదవతి. సారీ అత్తయ్య, ఆ విషయమే మర్చిపోయాను. విరజ నొచ్చుకుంది. నాకు గుర్తుంది, అందుకే నీ రిపోర్ట్స్తో సహా వచ్చేశాను అంది వేదవతి. అయ్యో, మామయ్యని ఒక్కరిని వదిలి వచ్చేశారా? మీ మామయ్య హాస్పిటల్ దగ్గరే ఉన్నారు టోకెన్ తీసుకుంటానికి. నేను సింధూర్ని పికప్ చేసుకోవాలే. తను డైరెక్ట్గా హాస్పిటల్కే వస్తుంది. వేదవతి వంక విస్మయంగా చూసింది. అంటే అంతా ప్లాన్డ్గా నన్ను చెకప్కు తీసుకెళ్ళటానికే వచ్చారన్నమాట. అవును అన్నట్లుగా నవ్వి కోడలు తలనిమిరింది వేదవతి. ఈలోగా కాత్యాయని మాలిని బయటకొచ్చారు. ఎవరు మేడం? అడిగారు వేదవతిని చూస్తూ. మా అమ్మ చెప్పింది కళ్ళు చెమరుస్తూ ఉండగా విరజ. డాక్టర్ మమత. హౌ ఆర్ యూ అని పలకరించింది. ఫైన్ డాక్టర్ అంది విరజ నవ్వుతూ. ఏం ఫైనో ఏమో, సరిగ్గా తినటం లేదు డాక్టర్ గారు. మీరు కాస్త కోప్పడాలి మా కోడల్ని అంది వేదవతి. విరజ, మీ అత్తగారు చెప్పారంటే నిజంగా మిమ్మల్ని కోప్పడాల్సిందే. ఎందుకని తినటం లేదు? నవ్వుతూ అడిగింది మమత. మా అత్తయ్యకు నేను ఎంత తిన్నా తిననట్లుగానే అనిపిస్తుంది. విరజ, ఇలాంటి అత్తగారు మీకు దొరికినంత సంతోషించాలి. కిరసనాయలతో గ్యాస్ స్టవ్లతో కోడల్ని హింసించే అత్తగారులున్న ఈ దేశంలో మీలాంటి అత్తగారు 100కి1 కోటికొక్కరో కూడా ఉండరు. యు ఆర్ లక్కీ. ఆవిడ చెప్పినట్లుగా విను. అవును డాక్టర్, ఆ విషయంలో నిజంగా నేను చాలా లక్కీ. లోపల బెడ్ మీద పడుకోమని చెకప్ చేసింది, మందులు రాసిచ్చింది. అంతా ఓకే, అన్నీ నార్మల్. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తే చాలు. డాక్టర్ గారు, అమ్మాయో అబ్బాయో చెప్పే స్కానింగ్ ఉంటుంది కదా, ఒకసారి అది చేద్దామా అడిగింది వేదవతి. ఎందుకు? మీకు తెలుసుకోవాలనుందా? అవును, మనవడో మనవరాలో ముందే తెలిస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ చైల్డ్ కదా, ఎవరైనా పర్వాలేదు, మీ ఇష్టం. కావాలంటే తీద్దాం. వద్దత్తయ్య, నాకు ఇంట్రెస్ట్ లేదు. తొలిసారే కదా, ఎవరైనా పర్వాలేదు. సరే సరే, మా విరజ ఇష్టమే నా ఇష్టం అంది వేదవతి. చూసావా, నువ్వెంత చెప్తే అంతే మీ అత్తగారు నవ్వింది విరజ. వచ్చే నెల మళ్ళీ వస్తాం అని ఇద్దరూ బయటకొచ్చారు. అప్పటికే ఎదురుగుండా ఉన్న పళ్ళ దుకాణంలో ప్రసాదరావు యాపిల్స్ అరడజను, దానిమ్మకాయలు 4, బత్తాయిలు కొని బుట్టలో వేశాడు. విరజా చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ సింధూరి లాక్కొని ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో మందులు కొనుక్కొచ్చింది. విరజ, సింధూరి కైనటిక్ పై ఇంటికి బయలుదేరారు. ఆటోలో ప్రసాదరావు, వేదవతి. తన ఒక్కరి కోసం ఇంతమందే అనుకుంది విరజ. విరించికి ఇవన్నీ తెలిస్తే ఎంతో సంతోషపడిపోతాడు అనుకుంది. ఇంటికి వచ్చాక విరజ ఫ్రెషప్ అయి వచ్చింది. టీపాయ్ మీద 4 రకాల జ్యూస్లున్నాయి. అత్తయ్య అత్తయ్య పిలిచింది విరజ. ఇక్కడే ఉన్నాను, నీ వెనకే చెప్పింది వేదవతి. మీరు ఇక్కడే ఉన్నారా? ఏంటి జ్యూస్ ఎగ్జిబిషన్ పెట్టారు? నవ్వుతూ అడిగింది. అవును, ఈ జ్యూస్ మొత్తం తాగితే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా జ్యూస్ ఎగ్జిబిషన్ చూస్తాడు చెప్పింది వేదవతి. ప్లీజ్ అత్తయ్య, ఇన్ని జ్యూసులు తాగితే నేను నెల తిరిగేసరికల్లా సెంచరీ కొట్టేస్తాను అంది గారాలు పోతూ. అదేం కుదరదు, జ్యూస్ ఎంత తాగితే అంత మంచిది అంది వేదవతి. నిజమేనమ్మా, మీ అత్తయ్య విరించి కడుపులో ఉన్నప్పుడు రోజు ఓ అరటిగెల తినేసేది.
2 డజన్ల బత్తాయి రసం, 2 కిలోల ద్రాక్ష రసం, డజన్ యాపిల్ జ్యూసులు లాగించేసేది చెప్పాడు ప్రసాదరావు. విరజ గదిలోకి వచ్చి అతని చేతిలో ఉన్న పెద్ద పోస్టర్ని గోడకి గమ్ చేశాడు. ఆ ఫోటోలో ముద్దులోలికే బిడ్డ నవ్వుతూ ఉంది. విరజ బెడ్కి ఎదురుగా ఆ పోస్టర్ని తగిలించాడు. వదిన, గుమగుమలాడే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి విరజకిస్తూ చెప్పింది సింధూరి. సింధు, నువ్వు కూడా వీళ్లతో చేరిపోయావా అంటూ మామయ్య వైపు తిరిగి, ఏంటిది మామయ్య, ఇవన్నీ తింటే లోపలున్న బిడ్డ ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు అంది విరజ. ఏం కాదులేమ్మా చిట్టి తల్లి, వాడు కూడా ఇవన్నీ తిని బొద్దుగా తయారవుతాడు. రేపటి నుంచి జాబుకు వెళ్ళకమ్మా, హాయిగా ఇంటి పట్టునే రెస్ట్ తీసుకో చెప్పాడు ప్రసాదరావు. అమ్మో, ఇవన్నీ తాగి ఇలా తిని ఏ పని చేయకుండా అయినా డాక్టర్లు పనిచేస్తుంటేనే ఈజీ డెలివరీ అని చెప్తారు కదా, ఏమి చేయకుండా ఇంటి పట్టునే ఉంటే సోమరిపోతులుగా తయారైపోతాను అంది విరజ. అయితే ఓ కండిషన్, రోజు ఆటోలో వెళ్ళు. ఆటోలో వెళ్లే కన్నా నా కైనటిక్ మీద వెళ్ళటమే బెటర్. ముందు జ్యూస్ తాగమ్మా అంది వేదవతి. అత్తయ్య ఆప్యాయత, ఆడపడుచు అనురాగం, మామగారి మమకారం చూస్తుంటేనే కడుపు నిండిపోయింది విరజకు. రోజులు గడుస్తున్నాయి. విరజను కాలు కింద పెట్టనివ్వటం లేదు అత్తింటి వాళ్ళు. వారానికి 2-3 సార్లు తల్లిదండ్రులు, చెల్లెలు వస్తున్నారు. సింధూరి వదిన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. వేదవతి కోడలికి తనే జడవేస్తుంది. ప్రసాదరావు రోజు వాకింగ్ కని వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడు. విరజను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. విరించి రోజు విరజతో ఫోన్లో టచ్లోనే ఉంటున్నాడు. సింధూరి డ్రైవింగ్ నేర్చేసుకుంది, లైసెన్స్ కూడా వచ్చింది. ఆ రోజు ఆమె ఆనందం వర్ణాతీతం. డ్రైవింగ్ నేర్చుకోవటం సింధూరి కళ. ఆ కళ వదిన వల్ల నిజమైంది. త్రినాథ్లో ఏ మార్పు లేదు. సరైన సమయం కోసం వేచి చూస్తుంది విరజ. శ్యామ్కి ఆ రోజు అసహనంగా ఉంది. ఏ పని చేయబుద్ధి కావటం లేదు. రోజు ఈ వేళకు వచ్చే తన కళ్ళ సుందరి ఈరోజు రాలేదు. గత కొద్ది రోజులుగా ఆ అమ్మాయితో స్నేహం మొదలై ప్రేమగా కొనసాగుతుంది. ఆమె ఓ రోజు కిలో టమాటాలు అడిగింది. అతను 2 కిలోల టమాటాలు ఉన్న ప్యాక్ ఇచ్చేశాడు. లేబుల్ కిలోది అతికించేశాడు. అప్పుడప్పుడు 5 స్టార్ చాక్లెట్స్ ఇస్తాడు. ఆమె కాళ్లకు మెట్టెలు లేవు, మెడలో తాళి కూడా లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె పేరుకు ముందు మిస్ ఉంది, అది చాలు. ఆమెను తన మిసెస్ని చేసుకోవడానికి ఆ ఆశతోనే అతను ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాడు. రోజు టెన్షన్గా వచ్చే ఆ అమ్మాయి ఇవాళెందుకు రాలేదు, ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? ఇన్ని రోజుల పరిచయంలో ఆమె పేరు కూడా అడగడం మర్చిపోయాడు. అవును, తన పేరు కూడా చెప్పినట్టు గుర్తులేదు. చాచా, తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? అతనికి చీకట్లో రేడియంలాగా కాత్యాయని కనిపించింది. వెజిటేబుల్ సెక్షన్లో మాయమయ్యి ప్యాకింగ్ సెక్షన్లో ప్రత్యక్షమయ్యాడు. సో నీ ప్రాబ్లం ఆ అమ్మాయి రాకపోవటం అన్నమాట అంది కాత్యాయని. అది అన్నమాట కాదు, ఉన్నమాటే బాధగా అన్నాడు. అప్పటికి తన గడ్డం ఏమైనా పెరిగిందేమో చూసుకుంటూ. ఆమెను అంత ఘాటుగా ప్రేమిస్తున్నావా? మామూలు ఘాటు కాదు, నాన్ వెజ్కు వాడే మసాలా ఘాటు. మరి ఆ అమ్మాయి పేరైనా తెలుసుకున్నావా? అదే కదా నేను మర్చిపోయింది. నేను ఫూల్ని. ఏంటి అది, నీ నిక్నేమా అడిగింది కాత్యాయని. జోకులొద్దు, నేను తెగ సీరియస్గా ఫీల్ అయిపోతున్నాను. నా సమస్యకి పరిష్కారం కావాలి బాధగా అన్నాడు శ్యామ్. చెప్తే నాకేంటి అడిగింది కాత్యాయని. నీకు రోజు వెజిటేబుల్స్ ఫ్రీ అంతేనా? పోనీ నాకు ఆడపిల్ల పుడితే నీ పేరు పెట్టుకుంటానులే, మరి అబ్బాయి పుడితే మీ ఆయన పేరు పెట్టుకుంటాను ఏడుపు గొంతుతో అన్నాడు. సరే అయితే ఆ అమ్మాయిని పిలిపిస్తాను, వచ్చాక ఏం చేస్తావు? ఏం చేయటమేంటి, ఆ అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మరి ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకోపోతే? ఆ అమ్మాయికి ఒక తొక్క ఉందంట కసిగా అన్నాడు. తొక్క? అదేంటి? అదే అక్క తొక్క, అదో మెంటలంట. ఆమెను ఒప్పిస్తే చాలంట. కాబోయే వదిన్ని అలా అనద్దు కాత్యాయని కోపంగా అంది. పెళ్ళవని ఆ అక్క సంగతి చెప్పేస్తాను, తనే ఇక్కడికి రావద్దని ఉంటుంది. సర్లే, నేను పిలిపిస్తాను. నీకు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసా? కాత్యాయని తన సెల్ తీసి ఓ నెంబర్ నొక్కి, ఎక్కడున్నావే మధు? సూపర్ మార్కెట్ బయట, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. ఇంతకీ ఆ వెజిటబుల్ మ్యాన్ ఏమంటున్నాడు? గడ్డం పెంచాడా? ఇక్కడే ఉన్నాడు అని మెల్లగా చెప్పి గొంతు పెంచి వచ్చేవే అంది. శ్యామ్ కాత్యాయని వెంక అనుమానంగా చూసి, అదేంటి, నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు మీ చెల్లికి ఫోన్ చేశావు అంటూ తల తిప్పి మొహాన్ని 1000 వోల్ట్ల బల్బులాగా చేసుకొని, నేను మళ్ళీ వస్తాను,
నా స్వప్న సుందరి వచ్చేసింది అంటూ అటు వెళ్ళబోయాడు. ఈలోగా కాత్యాయని గట్టిగా గొంతెత్తి, మధు, నేను ఇక్కడున్నానే అంది. శ్యామ్ పిచ్చి చూపులు చూస్తున్నాడు. మధుమతి అక్క దగ్గరకు వచ్చింది. కళ్ళార్పకుండా శ్యామ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. బైది బాయ్, ఈవిడ నా చెల్లెలు మధుమతి. ఈమెలో నీ స్వప్న సుందరి పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడు అంది కాత్యాయని నవ్వుతూ. వదినా, తప్పైపోయింది. సూపర్ మార్కెట్లో కాళ్ళ మీద పడితే బాగోదు. ఇన్ని రోజులు మన మార్కెట్కి వస్తున్నా కూడా ఈ విషయం ఎందుకని చెప్పలేదు? పిచ్చివాణ్ణి. అనవసరంగా సిస్టర్ అన్నాను. సారీ సిస్టర్ ఇన్లా అన్నాడు. సో మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమే అన్నమాట అంది కాత్యాయని. నాకిష్టం లేదు, తెగేసి చెప్పింది మధుమతి తల్లి. శ్యామ్ మధుమతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో కాత్యాయని శ్యామ్ని తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. వీలైతే ముహూర్తాలు కూడా పెట్టించాలని విరజను మాలినిని ఇన్వైట్ చేసింది తమ ఇంటికి. అదేంటమ్మా, అబ్బాయి బాగున్నాడు, మంచి జీతం అంది కాత్యాయని. అయితే మాత్రం ముందు వెనక లేని వాడికి నేనెట్లాగే ఇచ్చేది? అవును, గుర్రపందాల గురించి కూడా తెలియదు కాత్యాయని తండ్రి అన్నాడు. మీరు మోస్తారా నోరు అన్నట్టు మొగుడు వైపు చూసింది. విరజ జోక్యం చేసుకుంది. అతనికి ఎవ్వరూ లేరని ఎవరన్నారు అని అడిగింది. అతను అనాథ అని కాత్యాయని చెప్పింది. అనాథ అంటే అతనికి తల్లి తండ్రి లేరు అని. అతను నా తమ్ముడు. తమ్ముడా అంటే నా కజిన్. అతనికి బావ ఉన్నాడు, పిన్ని ఉంది, బాబాయ్ ఉన్నాడు, అత్త మామలు ఉన్నారు, సిస్టర్ ఉన్నారు చెప్పింది విరజ. కాత్యాయని తల్లి కాత్యాయని వంక చూసింది. నా తరపు వాళ్ళంతా అతనికి బంధువులే. అతని వెనకే మేమంతా ఉన్నాం. నా తమ్ముడికి మీరు కాదంటే వేరే సంబంధం చూసుకుంటాను అంది విరజ. అయ్యో అలా కాదమ్మా, మరీ ఎవ్వరూ లేకపోతే రేపు పిల్ల బాగోగులు ఎవరు చూస్తారు చెప్పండి కాత్యాయని తల్లి అంది. అలాంటి బెంగలేవి పెట్టుకోకండి. నా తమ్ముడు భార్య గురించి నేను చూసుకుంటానులే. మీ అమ్మాయికి ఎలాంటి లోటు రానివ్వం. అలా అయితే నాకు అభ్యంతరం ఏముంది? శుభం, ముహూర్తాలు పెట్టించండి అంది విరజ. విరజ కాళ్లకు నమస్కారం చేశాడు శ్యామ్. అతని కళ్ళల్లో తడిచారలు. మేడం, లక్షలు పెట్టినా కూడా అక్క అనే పిలుపు నాకు దక్కదు. నేను మీకేమివ్వగలను? నాకు మధుమతి దొరకటం అదృష్టము అనుకున్నాను. కానీ మధుమతి వల్ల మీరు అక్కగా మారారు. ఇది నిజంగా నాకు దేవుడిచ్చిన వరమే. చాచా, అదేంటి శ్యామ్, నీ మంచితనం గమనిస్తూనే ఉన్నాను. తమ్ముడు అంటే రక్తం పంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మేడం, మీరు అబద్ధం ఆడారు కదా అంది కాత్యాయని. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను. ఓ మనిషిని సంతోషపెట్టేందుకు, సెక్యూరిటీ ఫీలింగ్ కలిగజేయటానికి పనికి వస్తుంది అంటే, ఎవ్వరికీ నష్టం చేయదు అంటే అబద్ధం ఆటంలో తప్పేమీ లేదు. కాత్యాయనికి అశ్వత్థామ అతః కుంజరహ గుర్తొచ్చింది. ఆమె కళ్ళ ముందు విరజ శ్రీకృష్ణుళ్లా మాట్లాడినట్టుగా అనిపించింది. ఆ విధంగా శ్యామ్ మధుమతుల పెళ్లి అయిపోయింది. విరజాని సూపర్ మార్కెట్ అంతా గౌరవంగా చూస్తుంది. ఇదివరకు ఏదో జీతం తీసుకుంటున్నాం, పనిచేయాలి అనుకునేవాళ్లు నిజాయితీగా పనిచేస్తున్నారు. సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. మరో చిన్న సంఘటన కూడా జరిగింది. లంచ్లో చిప్స్ ప్యాకెట్ బ్యాగ్లో పెట్టుకోవటం, చాక్లెట్స్ తస్కరించడం ఆగిపోయాయి. లంచ్లో విరజే చిప్స్ ప్యాకెట్స్ కొనుక్కొచ్చి ఇచ్చింది అందరికీ ఓసారి. చాక్లెట్స్ కావాలనుకున్న వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చింది. మన షాపులో మనమే తస్కరించడం మంచిది కాదు. మేనేజర్ దృష్టిలో పడితే అది దొంగతనం అవుతుంది. పనిచేసే సంస్థకు కూడా నష్టం. ఈ అలవాటు మంచిది కాదు కదా అని విరజ చెప్పటంతో, ఇంకెప్పుడు లంచ్లో అలా చిప్స్ ప్యాకెట్స్ తినం మేడం అని చెప్పారు అందరూ. ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరింది విరజ. 4 గంటలకే బయలుదేరి దారిలో స్వగృహ ఫుడ్స్లో స్వీట్స్, హాటు తీసుకుంది. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి సింధూరిని పికప్ చేసుకుంది. ఈ హడావుడి అంతా ఏంటొదినా అడిగింది సింధూరి. ఇంటికి వెళ్ళాక చెప్తాలే అంది. ఇప్పుడైనా చెప్పమ్మా, ఈ హడావుడి ఏంటి అడిగింది వేదవతి. ముందు మీరు క్షమించాలి. నేను మ్యారేజ్ బ్యూరోలో సింధూరికి డీటెయిల్స్ ఇచ్చాను. మంచి జాబ్, వ్యక్తిత్వం ఉన్న ఓ కుర్రాన్ని సింధూరి కోసం చూడమన్నాను. వారం రోజుల క్రితం బ్యూరో వాళ్ళు ఓ అడ్రస్ ఇచ్చారు. ఈ వారం రోజులు నేను అర్లీగా వెళ్తుంటే, ఎందుకమ్మా అర్లీగా వెళ్తున్నావు అని మీరు అడిగారు, గుర్తుందా? అవును, సూపర్ మార్కెట్లో పని ఉందన్నావు. నిజమే, అలాగే అన్నాను. అని వెళ్ళింది అందుకు కాదు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ కుర్రాడ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీనా? ప్రసాదరావు అడిగాడు. అవును మామయ్య. ఇందులో తప్పేముంది? ఒక శారీ కావాలంటే గంటల కొద్దీ సెలెక్షన్.
ఒక ఇల్లు కొనుక్కోవాలంటే రోజులు నెలల కొద్దీ ఆలోచిస్తాం, కానీ జీవితాంతం కలిసి ఉండే జీవిత భాగస్వామి విషయంలో కేవలం 10-15 నిమిషాల పెళ్లి చూపుల కార్యక్రమంలో ఏ ఎంక్వైరీలు లేకుండా కళ్ళు మూసుకొని పెళ్లి చేసేస్తాం. మనం రోజు పత్రికల్లో టీవీలో చూడటం లేదా? 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని కూడా మళ్ళీ మరో పెళ్లి సిద్ధపడిపోతూ ఉంటారు. అబ్బాయి గురించి తెలుసుకోము, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోము, గుడ్డిగా పెళ్లి చేసేస్తాం. అలాంటి దౌర్భాగ్యం మన సందూరికి కలగకూడదనే మొత్తం ఎంక్వైరీ చేశాను. అబ్బాయి సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తున్నాడు. జీతం 20,000 పైమాటే. ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. అతనికి మంచి హౌస్ వైఫ్ కావాలంట. ఆ లక్షణాలు అన్నీ మన సింధూరులో ఉన్నాయి. అందుకే మీకు తెలియకుండా మీరు ఒప్పుకుంటారు అనే నమ్మకంతో ఈ పని చేశాను. ఈరోజు ఈవినింగ్ అతను రమ్మన్నాను. నిజానికి పెళ్లి చూపులు కాదు, గెట్ టుగెదర్. అతనొక్కడే వస్తాడు. సింధూరిని అతన్ని కలిసి మాట్లాడుకోమందాం. వాళ్ళ అభిప్రాయాలు కుదిరాక పెద్దవాళ్లతో మాట్లాడదాం. సరేనా? నేనేమైనా తప్పు చేశానా అత్తయ్య? మీ అమ్మాయి విషయంలో స్వంత నిర్ణయం తీసుకొని హద్దు మీరానా? అడిగింది విరజ. కాదమ్మా, మా గుండె సరిహద్దు దాటావు, ఆకాశమంతా ఎదిగావు. తల్లిదండ్రులుగా మేం చేయలేకపోయిన దాన్ని అన్నగా విరించి మర్చిపోయిన విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నావు. నీకో చెల్లెలు ఉంది, అయినా కూడా ఆడపడుచు కూడా సోదరులా భావించావు. దానికో మంచి సంబంధం చూడాలి అనుకున్నావు. పైగా అతడి గురించి పూర్తిగా విచారించావు. ఇంతకన్నా మంచి సంబంధం మేం మా కూతురికి తీసుకొని రాగలమా? కోడల్ని దగ్గరికి తీసుకుని అంది వేదవతి. ప్రసాదరావు కోడలు తల మీద చెయ్యి వేసి, నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా అంటూ ఆశీర్వదించాడు. సింధూరి వదిన కాళ్లకు నమస్కరించింది. నాకెందుకు అక్కగా పుట్టలేదు వదిన నువ్వు అంటూ ఏడ్చేసింది. సాయంత్రం 5 దాటుతూ ఉండగా అబ్బాయి వచ్చాడు. సింధూరి అతను మాట్లాడుకున్నారు. ఇద్దరి మనసులు అభిప్రాయాలు కలిశాయి. అతను కట్నం ఏమీ ఆశించలేదు. పెద్దవాళ్లతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాము అన్నాడు. ఆ తర్వాత అన్నీ గబగబా అయిపోయాయి. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు. ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి విరించి విరజకు ఫోన్ చేశాడు. అంతక్రితమే వేదవతి కొడుకు ఫోన్ చేసి చెల్లెలికి సంబంధం కుదిరిన విషయం చెప్పింది. విరజ, నేను ఒక విధంగా ఇక్కడికి వచ్చి మంచి పని చేశానేమో అన్నాడు గొంతు గాత్కతికమవుతూ ఉండగా. ఎందుకు అడిగింది విరజ. నేను అక్కడున్నా కూడా సింధూరికి ఇంత మంచి సంబంధం చూసేవాణ్ణి కాదేమో. అమ్మ ఒక మాట అంది. అది విని నా గుండె చెమ్మగిలింది. ఏమంది అడిగింది విరజ. నేను త్వరలోనే వచ్చేస్తున్నానమ్మా అన్నాను. అందుకు తనేమందో తెలుసా? తను సంతోషపడి ఉంటుంది, వెంటనే రమ్మనిమనుంటుంది. మరి కొద్ది రోజులు అక్కడే ఉండకూడదు అంది. అదేంటి అత్తయ్య అలా ఏమనరే? అమ్మే కాదు నాన్న కూడా అలాగే అన్నారు. అవునా? విరజలో విస్మయం. అవును. రేయ్, నువ్వు ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటే ఇక్కడ కొడుకుతో గడుపుతాం అన్నారు. అవును, నువ్వే తన కొడుకు వంట, కోడలైన కొడుకైంది. సేవల్లో కోడలు, ప్రేమలో కూతురు, రెస్పాన్సిబిలిటీలో కొడుకు, అన్నీ నువ్వేనంట. నువ్వు వస్తే మాకీ ప్రేమ దూరం అవుతుంది. కొన్నాళ్ళైనా ఈ ఫీలింగ్స్ని ఇలాగే ఉండనీయరా అన్నారు. సింధూరి నీ గురించి చెప్తూ ఏడ్చేసింది. వీరు, నేనేం పూజలు చేశాను నిన్ను భారీగా పొందేందుకు. ఎప్పుడు కండతడి పెట్టిన మా వాళ్ళు నీ ప్రేమ ముందు తల వంచారు, నీ ఔన్నత్యం ముందు మోకరించారు. నేను నిన్ను కొన్నాళ్ళు చేసుకున్న ఫూల్ని, అందుకే వెంటనే వచ్చేస్తున్నాను. విరించి గొంతులో జీర వినిపిస్తుంది. నీ సీమంతానికి వచ్చేస్తాను విరించి చెప్పారు. అంతకు మించి మాట్లాడలేకపోయాడు. ఆ క్షణం భార్య ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలి అనుంది. ఈ లగ్జరీ, స్టేటస్, డాలర్లు అతనికి విరజ ముందు నథింగ్ అనిపిస్తున్నాయి. ఆ రోజు త్రినాథ్ జీవితంలో మర్చిపోని సంఘటన జరిగింది. అతనిలోని ఉమనైజర్కు గట్టి దెబ్బ తగిలింది. అదే రోజు విరజ సీమంతం ఏర్పాట్లవుతున్నాయి. ఉదయం సూపర్ బజార్కి వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను అని చెప్పింది విరజ. విరజను తన క్యాబిన్కి పిలిపించాడు త్రినాథ్. విరజ, మనం అన్నీ మర్చిపోదాం. ఈరోజు నా బర్త్డే. నీకు ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్కి నా క్యాంటీన్కి వచ్చేయి ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడిగాడు. అయితే అతని ఆలోచనే వేరు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీ బర్త్డే అని తెలిస్తే మంచి గిఫ్టే ఇచ్చేదాన్ని. నువ్వు తలుచుకుంటే ఇప్పుడైనా గిఫ్ట్ ఇస్తావులే అన్నాడు ఆమె వంకే చూస్తూ. మధ్యాహ్నం కలుద్దాం సార్ అని వెళ్ళింది విరజ. త్రినాథ్ నవ్వుకున్నాడు. ఆ వేళ తన బర్త్డే కానే కాదు, కానీ బర్త్డే సెంటిమెంట్తో ఆమెను దెబ్బ కొట్టాలి. కూల్ డ్రింక్లో మత్తుమందు కలపాలి, కెమెరాతో స్టిల్స్ తీయాలి.
ఓల్డ్ టెక్నిక్ కానీ బలమైన టెక్నిక్. ఆ తర్వాత విరజను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇది అతని యొక్క క్రూరమైన ఆలోచన. అక్కడే అతడు విరజను తక్కువ అంచనా వేశాడు. మధ్యాహ్నం 1 గంట. త్రినాథ్ మరోసారి తన మొహాన్ని బాత్రూంలో ఉన్న అద్దంలో చూసుకున్నాడు. 2 గ్లాసుల్లో కూల్ డ్రింక్ వంపాడు. ఓ దాంట్లో మత్తునిచ్చే మాత్రలు కలిపాడు. సరిగ్గా అప్పుడే క్యాబిన్ డోర్ మీద శబ్దం. ఎస్ కమిన్ అన్నాడు. అప్పుడొచ్చారు వరదలాగా స్టాఫ్. అందరి చేతుల్లోనూ బొకేలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్, హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చి బోకేలు ఇచ్చి గ్రీటింగ్స్ చెప్తున్నారు. చివరగా వచ్చిన విరజా చేతిలో పెద్ద ప్యాక్. డియర్ స్టాఫ్, మన మేనేజర్ గారి బర్త్డే అంటే మన బర్త్డేనే. ఈరోజు మనందరికీ గ్రాండ్గా ట్రీట్ ఇస్తున్నారంట. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ అంది విరజ. చప్పట్లు. త్రినాథ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది. మధ్యాహ్నం స్టార్ హోటల్ నుంచి లంచ్ వచ్చింది. బిల్లు తడిసి మోపెడైంది. అంతకు మించి అవమానం. అతన్ని వెక్కిరిస్తూ విరజ ఇచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్లో ఏముంది? మధ్యాహ్నం విరజ ఇంటికెళ్ళింది. ఆ రోజు శుభప్రదమైన రోజు, మంచి రోజు, ఏకాదశి. పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం నిర్ణయించారు అందరూ కలిసి. విరజా నక్షత్రం ప్రకారం కూడా ఆ రోజు కుదిరింది అని చెప్పారు పంతులు గారు. చుట్టాల్ని, విరజా తల్లిదండ్రుల్ని, ఇరుగుపొరుగు వారందరినీ పిలిపించింది వేదవతి. ఇల్లంతా మామిడి తోరణాలు, బంతిపూల దండల్ని ప్రసాదరావు దగ్గరుండి కట్టించారు. సింధూరి వాళ్ళ ఫ్రెండే అయిన ఆకాంక్ష క్యాటరర్స్కి మీల్స్ ఆర్డర్ చేసింది. రిలేటివ్స్ అందరికీ పెట్టడానికి వందన బ్రదర్స్కి వెళ్ళి పెట్టుబడి చీరలు తెచ్చింది. 4 రోజులు ముందుగానే అందరికీ ఇవ్వటానికి బ్లౌజ్ పీసెస్ తెప్పించింది. అత్తయ్య, ఇంత హడావుడి, ఇంత ఖర్చు అవసరమా అంది. తొలి సీమంతం, ఇక ఏమి మాట్లాడుకు నువ్వు అంది వేదవతి. 4 గంటలు అవుతూ ఉండగా కౌసల్య, జగన్నాథరావు వచ్చారు. 10 రకాల స్వీట్లు, 10 రకాల హాట్లు అన్నీ స్టాల్ డబ్బాలు తెచ్చింది కౌసల్య. 5 రకాల పళ్ళు ట్రేల్లో తెచ్చింది. కళాంజలిలో 4,000 పెట్టి చీర, వియ్యపురాలకి చీర, వియ్యంకుడికి బట్టలు, సింధూరికి చుడీదార్ తీసుకుని వచ్చింది. అమ్మో, ఇంత ఖర్చెందుకు? మామూలు చీర తెస్తే చాలదా అంది విరజ. చాలే, మీ అత్తగారు ఇంత హడావుడు చేస్తుంటే మేము ఈ మాత్రమైనా తేవద్దు అంది మందలింపుగా కౌసల్య. అక్కకి వద్దంటన్నా వినకుండా మల్లెపూల జడ వేసింది నీరజ. సింధూరి 6 డజన్ల గ్రీన్ కలర్ గాజులు తెచ్చిపెట్టింది అందరికీ పంచేదానికి. విరజ, చూడు, ఈ చీర నచ్చిందా నీకు? లేదంటే ఎక్స్చేంజ్ చేస్తానని చెప్పాను. బిల్ కూడా ఉంది. నువ్వు సింధు వెళ్ళి తెచ్చుకోండి అంది వేదవతి. అత్తయ్య, 10,000 పెట్టి చీర కొన్నారా అనవసరంగా అంది విరజ. నీకు చెప్తే తీసుకురానియవని చెప్పలేదు. నాకు పెట్టాలి అనిపించింది. ఇంకేమి అనకు అంటూ ఇంకేం మాట్లాడమలేదు విరజాను. వాళ్ళందరి ఉత్సాహం, ప్రేమ చూస్తుంటే విరజాకు మతిపోయినంత పనైపోయింది. సమయం 5 గంటలవుతుంటే ముత్తైదువులు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇల్లంతా హడావుడి. సింధూరి చెప్పిన వీడియోగ్రాఫర్ కిషోర్ కూడా వచ్చేశాడు. లైట్స్ అన్నీ సెట్ చేసుకున్నాడు వీడియో కోసం. ముందు అత్తగారు బొట్టు పెట్టి గాజులు వేసింది, అక్షింతలు వేసింది. విరజ ఆమె కాళ్లకు దండం పెట్టింది. అమ్మాయి, ఎక్కువగా వంగద్దమ్మా అంది లేవదీస్తూ. తర్వాత కౌసల్య బొట్టు పెట్టి అన్నీ అందించింది. ఆ తర్వాత ఒక్కొక్కరు బొట్టు పెట్టి విరజా చేతిలో గిఫ్ట్లు పెట్టారు. కాత్యాయిని, మాలిని, మధు, శ్యామ్, మిగతా స్టాఫ్ అంతా వచ్చారు. అందరినీ సింధూరి రిసీవ్ చేసుకుంటుంది. సింధూరి ఉడ్బి కూడా వచ్చాడు. ముందు రోజే విరజ మోచేతి వరకు సింధూరి పెట్టిన గోరింటాకు ఎర్రగా పండి ఉంది. సన్నని డిజైన్తో ఉంది. తెల్లని చేతులకి ఒక్కొక్కరు 3 గాజులు చొప్పున వేస్తూ ఉన్నారు. 2 చేతులు గ్రీన్ గాజులతో గలగలామంటున్నాయి. ఇంతలో బయట టాక్సీ ఆగిన శబ్దం. ఎవరా అని చూశాడు ప్రసాదరావు. ఆశ్చర్యం కొడుకు విరించి. ఈనాళ్లకి ఈ శుభ సమయంలో నమ్మలేనట్లుగా చూశాడు. మరుక్షణం, నాన్నగారు బాగున్నారా అన్నాడు విరించి కాళ్ళకు దండం పెడుతూ. విరజ, ఎవరొచ్చారో చూడమ్మా అన్నారు మరుక్షణం ప్రసాదరావు గట్టిగా. విరజా చూపులు గుమ్మం వైపు కదిలాయి. గుమ్మంలో భర్త విరించి. విరజా మొహంలో సంతోషం, పట్టలేని ఆనందం. ముందుగా తేరుకుంది సింధూరే. అన్నయ్య అంటూ పరిగెత్తుకుని వెళ్ళింది. సింధు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా అన్నయ్య. ఇంత సడన్గా? మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చాను. అమ్మ ఆ మధ్య ఫోన్లో చెప్పిందిగా, ఏకాదశి రోజున సీమంతమని. రావాలనిపించింది, వచ్చేశాను. లగేజ్ లోపలికి తీసుకెళ్ళింది సింధూరి. ఇంకా నమ్మలేకపోతుంది విరజ.
అమ్మా అంటూ వచ్చి తల్లి కాళ్లకు దండం పెట్టాడు విరించి. ఆవిడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి విరజాకి బొట్టు పెట్టు అంది వేదవతి తేరుకొని. విరించి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి రూమ్లోకి వెళ్ళి భార్య కోసం తెచ్చిన చీర బయటకు తీసి విరజా దగ్గరికి వచ్చాడు. బొట్టు పెట్టి చీర అందించాడు. చేతులకి గాజులు వేశాడు. విరజా కళ్ళల్లో నీళ్లు. భర్త కాళ్లకు దండం పెట్టింది. మెల్లగా లేవనెత్తి కూర్చోబెట్టాడు. అక్కడున్న అందరినీ పలకరించాడు విరించి. కౌసల్య, జగన్నాథరావుల ఆనందానికి అంతే లేదు. సరైన టైంకే వచ్చాడు అల్లుడు అన్నారు. అక్కడ నిజమైన పండుగలాగా ఉంది. త్రినాథ్ ఇంటికొచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. సోఫాలో కూర్చొని ఉంది ఉత్కళ. ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి. టీపాయ్ మీద బర్త్డే కేక్. మొగుడి వంక చూసింది. హ్యాపీ బర్త్డే. ఒకే సంవత్సరంలో 2 సార్లు పుట్టినరోజు మీకు, శుభాకాంక్షలు అంది ఉత్కళ. షాక్ అయ్యాడు త్రినాథ్. నాలో లేంది మిగతా అమ్మాయిల్లో ఏముంటుంది? ఈ శరీరం మీ దృష్టిలో ఎక్స్పైరీ అయిపోయిందా? పోనీ మీకు విడాకులు ఇవ్వనా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి అడిగింది ఉత్కళ. అది కాదు ఉత్కళ. వద్దు, మరో అబద్ధం చెప్పకండి. ఇంకా మీరు చెప్పే అబద్ధాలు వినే శక్తి నాకు లేదు. మధ్యాహ్నం విరజ ఫోన్ చేసి మీ వారికి బర్త్డే శుభాకాంక్షలు అని చెప్పినప్పుడు షాక్ అవ్వలేదు. కానీ ఒకే సంవత్సరం 2 బర్త్డేలు జరుపుకుంటారు అని తెలిసినప్పుడు షాక్ అయ్యాను. ఒక్కో అమ్మాయి దగ్గర ఒక్కో బర్త్డే జరుపుకుంటారా? ఇన్నాళ్ళు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాను. కొన్నాళ్ళు మీరు చెప్పింది నమ్మాను. మరికొన్నాళ్ళు మీరు చెప్పింది నమ్మినట్లుగా నటించాను. ఇంకా నమ్మే ఓపిక, నటించే శక్తి నాకు లేవు. అందుకే నా జీవితాన్ని చాలించాలి అనుకుంటున్నాను. ఆమె చేతిలోని ఖాళీ నిద్రమాతుల సీసా కిందకు జారిపోయింది. సోఫాలో పక్కకి ఒరిగిపోయింది. ఉత్కళ! త్రినాథ్లో నిజమైన కంగారు, నిజమైన బాధ, నిజమైన అరుపు అతని గుండెలో నుంచి బయటకు వచ్చేసింది. కారు స్పీడ్గా హాస్పిటల్ వైపు వెళ్తుంది. వెనక సీట్లో భార్య పడుకుని ఉంది. సీటు పక్కనే విరజా ఇచ్చిన గిఫ్ట్. మొదటిసారి అతనిలో అంతర్మదనం. డ్రైవ్ చేస్తూనే తన పక్కనే ఉన్న విరజ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశాడు. ఎడమ చేత్తో లోపల కేర్ ఫ్రీ ప్యాకెట్. అతని మొహం ఎర్రబడింది. కోపంతో కాదు, సిగ్గుతో, పశ్చాత్తాపంతో. తన ఆ రోజు విరజాను అవమానించాడు. చాలా సున్నితంగా, శుతిమెత్తగా, కంచితో కొట్టిన ఫీలింగ్. చిత్రంగా విరజ మీద కోపం రాలేదు. తనకే అసహ్యం వేసింది. అతనిలో మార్పు మొదలైంది. అతను ఆలోచించేది మొదలుపెట్టాడు. పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తోంది. రాత్రి 11. సీమంతం హడావుడి ముగిసిపోయింది. గదిలో విరజ విరించి భార్యను దగ్గరికి తీసుకున్నాడు. విరజ, ఇవాళ నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఈ ఇంట్లో ఎప్పుడు చూడని నిజమైన ఆనందాన్ని చూశాను. కోడలు, కొడుకు, కూతురు 3 రూపాల్లోనూ నువ్వు ఇంట్లో వెలుగులు నింపావు. నేను ఓడిపోయి గెలిచాను. డాలర్లు, గ్రీన్ కార్డ్, లగ్జరీ, స్టేటస్ సింబల్స్ వీటన్నిటికన్నా అందమైన పొదరిల్లు లాంటి జీవితం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏమిటో తెలుసుకున్నాను. కొద్ది నెలల్లోనే నువ్వు మా వాళ్లకు కొన్నేళ్ల అనుబంధాన్ని అందించావు. నిజం చెప్పాలి అంటే ఈ ఇంట్లో నీ మీద ఉన్న అభిమానం నా మీద లేదు. ఈ ఇంట్లోనే కాదు, వీధిలోనూ, నువ్వు పనిచేసే సూపర్ మార్కెట్లో కూడా, ఈ సిటీలోనూ నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నేను చాలా లక్కీ అన్నాడు. నేను ఎంత ఎదిగినా మీ మనసులో ఒదిగిపోవాలి అనే కోరుకుంటాను. నేనెప్పుడు విరించి చాటు భార్యనే అంది భర్త కౌగిట్లో గువ్వలా ఒదిగిపోతూ విరజ. ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. విరజ ఇంటి తలుపులు ఎవరో తట్టిన శబ్దం. వేదవతి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా త్రినాథ్, అతని భార్య ఉత్కళ. విరజ బయటకొచ్చింది. సార్ మీరా అంది త్రినాథ్ వైపు చూసి. నాకు సార్ అనే గౌరవం వద్దమ్మా. నాలాంటి ఉమనైజర్స్కు సరైన గుణపాఠం నేర్పావు. అంతా ఉత్కళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడింది. స్పృహలోకి రాగానే నిన్ను చూడాలి అని పట్టుపట్టింది. నేను క్షమాపణ చెప్దామని వచ్చాను. ఈరోజే నేను నా మేనేజర్ జాబ్కి రిజైన్ చేసి నిన్ను ఆ పోస్ట్కి రికమెండ్ చేస్తాను. నేను ఆ పోస్ట్కి తగను అన్నాడు త్రినాథ్ పశ్చాత్తాపం నిండిన గొంతుతో. నో సార్, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. దాని నుంచి బయటపడితేనే గొప్పవాడు ప్రతివాడు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అయినా నేను ఈవేల్టి నుంచి సూపర్ మార్కెట్లో పనిచేయటం లేదు. మీ మీద కోపంతో కాదు, ఇన్నాళ్ళు ఈ ఇంటి కొడుగ్గా నా రెస్పాన్సిబిలిటీ నెరవేర్చాను. ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా నా భర్తకు సేవలు చేసే భార్యగా ఇంటి పట్టునే ఉంటాను. భార్య జాబ్ కన్నా నాకు ఏ జాబు అక్కర్లేదు. ఇప్పుడు నా బదులు మరో నిరుద్యోగికి ఉపాధి దొరుకుతుందిలేండి అంది విరజ.
విరజలో విశ్వరూపాన్ని చూస్తున్నాడు విరించి. ఉత్కళ త్రినాథులు కాఫీ తాగి వెళ్లారు. వెళ్లే ముందు ఉత్కళకి చీర పెట్టి పంపించింది విరజ. ఆడబడుచు సింధూరి పెళ్లికి కార్ గిఫ్ట్గా ఇచ్చింది విరజ. విరించి ఓ కార్పొరేట్ సంస్థలో జాబ్ చూసుకొని ఆ ఊళ్ళోనే సెటిల్ అయిపోయాడు. ఫోటో సెషన్ జరుగుతుంది. విరజ తల్లిదండ్రులు, చెల్లెలు వేదవతి, ప్రసాదరావు, సింధూరి, విరించి అందరూ ఉన్నారు. గ్రూప్ ఫోటో తీసుకున్నారు. సింధూరి విరజను నిలబెట్టి విడిగా ఓ ఫోటో తీసింది. ఏ సింధూరి, ఇదెందుకు? నేను పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళాక నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఫోటోని రోజు చూసుకుంటానికి, నా ఇంట్లో దేవుడి ఫోటోకి బదులుగా పెట్టుకుంటానికి చెమర్చిన కళ్ళతో చెప్పింది సింధూరి. విరజ ఫోటో క్లిక్ మంది. మహనీయుడైన వ్యక్తి ఏ కార్యములు చేయునో వానిని సామాన్యులు కూడా అనుసరిస్తారు. ఆదర్శప్రాయులైన కార్యములచే ఆ వ్యక్తి ఏ ప్రమాణములు స్వీకరిస్తాడో ప్రపంచమంతా వారిని అనుసరిస్తుంది. నిజంగానే ఈ కథ చాలా అందంగా, అందరికీ ఆదర్శప్రాయంగా, చాలా సూపర్గా ఉంది కదండి. నాకైతే ఈ కథ చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో నావెల్తో మీ ముందుకు వస్తాను.